నమస్తే అండి. అర్నాస్ తెలుగు రుచులకి స్వాగతం అండి. ఈరోజు నేను వంకాయ గుండ పెట్టి వేపుతున్నానండి. మసాలా వంకాయ అని మసాలా పొడి పెట్టి నేను వంకాయ వేపుతున్నాను. మీ అందరికీ ఇష్టపడుతుందని చేస్తున్నానండి. ఏమేమి ఉండాలో చెప్తాను చూడండి. ఇదిగోండి పొడిని కొట్టుకున్నానండి, పొడిని చేసుకున్నాను. లవంగాలండి, యాలక్కాయలండి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అండి. ఇవన్నీ దోరగా వేపండి పొడిని కొట్టుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగేకండి వంకాయలు వేయించుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు మనం ఈ పొడి మేము వేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, ఇష్టపడుతుందేమో మీరు ఇలాగే చేసుకుందరండి. సాంబార్తోనైనా రసంతోనైనా బాగుంటుందండి. గుత్తి వంకాయ అనుకుంటాం కదండి, గుత్తి వంకాయ కంటే బాగుంటుందండి ఇది. గుత్తి వంకాయ కూడా మీకు చేసి చూపెడతానండి. పొడితోనే చూపెడతానండి, పొడితోనే చేస్తానండి గుత్తి వంకాయ. దించే ముందు కొత్తిమీర వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే ఇష్టపడినట్లయితే లైక్ చేయండి. వంకాయ అంతా బాగా మగ్గిన తర్వాత అండి పొడి వేసుకోవాలండి. బాక్స్లోకైనానండి కూర బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి, ట్రై చేయండి ఒకసారి, మీకు చాలా నచ్చుతుందండి. పెరుగన్నం పట్టుకొని బాక్స్తో వెళ్ళిపోయినప్పుడు ఈ కూర కొంచెం బాక్స్లో వేసుకుంటే అండి కూర అన్నంతో కూడా కలుపుకోవడానికి బాగుంటుందండి. పొడి వేస్తున్నాం కదండి. పిల్లలకి ఇలాగే నేను బాక్స్లోకి చేసి కడుతుంటానండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.